మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో పునరుద్ధానపు ఆరాధనలో చేరికూడిన మీకు అందరికీ ఈ వర్తమానాల్ని మానకాలకిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెనునై ఉంటారు. విశ్వమంతటిని పరిపాలిస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, ఈ వాగ్దానాన్ని మీరు గమనిస్తే ఈ వాగ్దానంలో ఒక బంధం కనబడుతుంది. తండ్రి కొడుకు బంధం, తండ్రి కూతురు బంధం. అలాగే ఈ వాగ్దానంలో ఒక హోదా కనబడుతుంది. ఒక హోదా. ఏంట హోదా అంటే, ఎందుకు పనికిరాని మనం ఆయనకి కొడుకుల్లాగా ఆయనకి కూతురులాగా మార్చబడటం ఒక హోదా. ఆమేన్. ఇంకా ఈ వాగ్దానంలో ఏం కనబడుతుందంటే, ఒక బాధ్యత కనబడుతుంది. ఎలా బాధ్యత కనబడుతుంది అంటే, నేను మీకు తండ్రినై యుందును అనంటే ఒక బాధ్యత. ప్రతి బాధ్యత, నీ ప్రతి బరువు, నీకు సంబంధించినటువంటి ప్రతి భారం, ఒక కన్న తండ్రి తన పిల్లల విషయంలో ఎలాగైతే బాధ్యతని, బరువుల్ని, భారాల్ని మోస్తాడో, నీ విషయంలో ప్రతి భారాన్ని ఆయనే భరిస్తాడు. నీ బాధ్యతలన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు. ఆయన భుజాల మీద నిన్ను ఎత్తుకొని మోస్తాడు. ఒక బాధ్యత కనబడుతుంది వాగ్దానంలో. ఈ భారాలన్నిటిని మోసే విషయంలో ఆయన బాధ్యతని వాగ్దానం తెలియజేస్తుంది. వాగ్దానాన్ని 3 భాగాలుగా వివరిస్తాను. 1, నేను మిమ్మల్ని చేర్చుకుందును. 2, నేను మీకు తండ్రినై యుందును. 3, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉండు. హల్లెలూయా. దేవుని యొక్క కోరిక నీ పట్ల ఏంటి అనంటే, నీకు కన్న తండ్రిలాగా, నీకు నిజమైన తండ్రిలాగా ఉండాలి అని 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు దిగి వచ్చి ఆయన ప్రతి బాధ్యతని నీ విషయంలో ఆయన నెరవేర్చాడు. ఈ ఒక్క వాగ్దానం కొత్త నిబంధన మొత్తం ప్రత్యక్షతను అంతటా వివరిస్తుంది. కుటుంబంలో అందరూ పక్కన పెట్టేశారు, నిన్ను వెలివేశారు. సమాజంలో కూడా నిన్ను వెలివేశారు. సమాజంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను పక్కన పెట్టేశారు. నిన్ను ఛాయ తీసేవాళ్ళు లేరు, నిన్ను ఆదరించేవాళ్ళు లేరు. నిన్ను ఒక అనాథలాగా చూస్తున్నారు. నిన్ను ఒక దిక్కులేని దానిలాగా, దిక్కులేని వాళ్ళలాగా చూస్తున్నారు. అందుచేత నేను ఒంటరి దాన్ని అని అనుకుంటున్నావు. అందుచేత నీవు ఒంటరి వాడిని అని అనుకుంటున్నావు. కలత చెందుతుంది నీ హృదయం. అందరు నిన్ను వెలేసినట్లుగా, అందరు నిన్ను నెట్టేసినట్లుగా, నిన్ను రోడ్డున పడేసినట్లుగా, నిన్ను ఒక్కదాన్ని చేసి, నిన్ను ఒంటరి వాడిని చేసి, కలవనీయకుండా, కలుపుకోకుండా నెట్టేసినట్లుగా నిన్ను చూస్తున్నారు. కలత చెందుతున్నటువంటి నీ హృదయంతో ఒక ఆదరణ పూర్వకమైనటువంటి వాగ్దానం ప్రభు ఏమనిస్తున్నాడు అని అంటే, నేను చేర్చుకుంటాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికైనా ఇల్లు, నిన్నెవరు చేర్చుకోరు. నన్ను ఎవరు చేర్చుకోవట్లేదే, నన్ను ఎవరు కలుపుకోవట్లేదు, నన్ను ఎవరు కలవనీయట్లేదు, నన్ను సపరేట్ గా చూస్తున్నారు అని నీలో నీవు మదన పడిపోతూ ఉన్నావు. నన్ను ఎవరు చేర్చుకుంటారు? నువ్వు ఎన్ని ఇళ్ళకైనా ఇల్లు, నువ్వు ఎన్ని ప్రాంతాలకన్నా వెళ్ళు, నిన్ను ఎవరో చేర్చుకోరు, నిన్ను ఎవరో కలుపుకోరు. నీ బాధ కూడా ఏంటి అని అంటే, నన్ను ఎవరు చేర్చుకోవట్లేదేంటి, నన్ను ఎవరితో కలుపుకోరేంటి, నన్ను ఎందుకు కలవనివ్వరు, నన్ను ఎందుకని ప్రత్యేకంగా అదొక విధంగా చూస్తారు నన్ను జనులందరూ, నన్ను వినేసినట్లుగా, నన్ను ఎందుకని ఒక ప్రత్యేకమైన ధోరణితో చూస్తారు. నీ వాళ్ళే నిన్ను ఒక కోణంలో చూస్తారు. వెలివేయబడిన నిన్ను చేర్చుకుంటారు ఆయన. అనాథగా విడవబడిన నిన్ను చేర్చుకుంటాడు ఆయన. లోకమంతా కూడా నిన్ను చేర్చుకోవట్లేదు, నీ కుటుంబమే నిన్ను చేర్చుకోవట్లేదు, నీ బంధువులే నిన్ను చేర్చుకోవట్లేదు, నీ రక్త సంబంధికులే నిన్ను చేర్చుకోవట్లేదు, నువ్వంటే ఏంటో తెలిసిన వాడు, ఎరిగిన వాడే నిన్ను చేర్చుకోవట్లేదు. వాడు చేర్చుకోవట్లేదు, వీడు చేర్చుకోవట్లేదు, అక్కడికి వెళ్ళని చేర్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళని చేర్చుకోలేదు అని కలత చెందుతున్న నీతో ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, నిన్ను ఎవరు చేర్చుకోరు. లోకం నిన్ను చేర్చుకోదు. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను చేర్చుకోరు. అయితే నేను నిన్ను చేర్చుకుంటాను. అంత మాత్రమే కాదు, నేను నీకు తండ్రినై ఉంటాను. హల్లెలూయా. మన ప్రభు ఎవరు అనంటే, త్రోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎవరు అనంటే, నిన్ను హక్కును చేర్చుకునేవాడు. ఆయన భుజాల మీదకి ఎత్తుకునే తండ్రి ఆయన. గుండెల మీదకి ఎత్తుకొని నడక నేర్పించి నిన్ను ఆడించే దేవుడు ఆయన. నిన్ను లాలించే దేవుడు ఆయన. నిన్ను పాలించే తండ్రి ఆయన. తండ్రిగా నీకు ఉండబోతున్నాడు. హల్లెలూయా.
నేను చేర్చుకుంటాను నేను. ఈ ఆధునిక యుగంలో నాకు నాన్న లేడు, నాకు అమ్మ లేదు అని చెప్పానని బాధపడే పిల్లలు ఒక ప్రక్కన, మరి ఒక ప్రక్కనేమో తల్లి తండ్రి ఉండి కూడా కడుపును పుట్టినటువంటి కన్నబిడ్డలను పట్టించుకోకుండా ఫోన్లో డైలీ చేసేటటువంటి ఆ చేతి పనుల్లో నిమగ్నం అయిపోయి కన్నపిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది ప్రజలేమో నాకు నాన్న లేడు, నాకు తండ్రి లేడు అని బాధపడేవాళ్ళు ఒక ప్రక్కన, మరి ఒక ప్రక్కనేమో తండ్రి ఉండి తల్లి ఉండి పట్టించుకోకుండా ఉండటం వలన కన్న తండ్రి ఉన్నా కానీ పట్టించుకునేవాళ్ళు లేరని చెప్పని బాధపడేవాళ్ళు ఒక ప్రక్కన. నీవు ఏ కోవకు చెందిన వ్యక్తివైనా సరే ఆయన నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. నిన్ను చేర్చుకొని ఆయన నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు అని బాధపడుతున్నాం ఎందుకు? మా నాన్న లేడు అని చెప్పని బాధపడుతున్నాం ఎందుకు? నా తండ్రి దూరం అయిపోయాడు, మా నాన్న దూరం అయిపోయాడు, తండ్రి లేని దాన్ని అయిపోయాను, తండ్రి లేని వాడిని అయిపోయాను అని బాధపడుతున్నాం ఎందుకు? ఎందుకు బాధపడుతున్నావు కుమార్తె? తండ్రి ఉన్నా కానీ ఆ లాలన, ఆ పాలన, ఆ బాధ్యత, తండ్రి దగ్గర దొరికేటటువంటి ఆ స్వతంత్రం, ఆ ఆనందం నాకు లేదు తండ్రి ఉన్నా కానీ అని చెప్పానని, నాకున్న తండ్రి కూడా నన్ను పట్టించుకోవట్లేదని చెప్పని ఎందుకు బాధపడుతున్నావు కుమార్తె? ఎందుకు వేదన చెందుతున్నావు కుమారుడా? ఎందుకు బాధపడుతున్నావు? తండ్రి లేడు, తల్లి లేదు అని చెప్పని ఎందుకు బాధపడుతున్నావు? లోకమంతా నేను అనాథ అంటుంది, దిక్కులేనివాడా అంటుంది, దిక్కులేని దానా అంటుంది. లోకమంతా దిక్కులేని నీళ్ళు, లోకమంతా నేను ఒక అనాథగా చిత్రీకరించింది. మీ వాళ్ళు ఒక దిక్కులేని ఒక అనాథలాగా చిత్రీకరించి ఒంటరి వాడిగా నేను నిలబెట్టాను. నువ్వు వాడుకునే పాట ఏంటి అని అంటే, నేను అనాథని, దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని అనే పాట. ప్రభు చెప్తున్న మాట మీ చెవుల్లో నుంచి మీ హృదయాల్లోనికి నేరుగా వెళ్ళనివ్వండి. ప్రభు ఏమని చెప్తున్నారు అని అంటే, ఈ భూ సంబంధమైన నాన్న, ఈ భూ సంబంధమైన తండ్రి నీకు దూరమై ఉండొచ్చేమో. ఈ భూ సంబంధమైన నాన్న తండ్రి లేక భౌతిక సంబంధమైన నాన్న, నీ బాధ్యత నెరవేర్చడానికి భౌతిక సంబంధమైన నాన్న నీకు లేకపోయి ఉండొచ్చు. నీ కుటుంబ బాధ్యతలు చెప్పుకోవడానికి నాన్న అనే ఆ బంధం, తండ్రి అనే ఆ బంధం దూరం అయిపోయి ఉండొచ్చు. శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఈ లోకంలో నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులు నీకు దూరమై ఉండొచ్చు. కానీ ప్రభు ఏమని చెప్తున్నారు తెలుసా? నేను నీకు నిరంతరము తండ్రినై ఉండును, నేను నిన్ను చేర్చుకున్నాను, నీకు తండ్రినై ఉండును, నా ప్రతి బాధ్యత నీ విషయంలో నేను నెరవేర్చాను. తండ్రి లేని ఆ ఆదరణ, తండ్రి లేని ఆ బాధ్యత నేను నీకు నెరవేర్చాను. హల్లెలూయా. నీవు ఈ లోక సంబంధమైన నాన్నని, తండ్రిని లేని ఒక వ్యక్తిని, ఒక అనాథ వ్యక్తిని అని నువ్వు బాధపడతా ఉండొచ్చు. నీకు ఈ లోక సంబంధమైన నాన్న లేకపోయినా ఏమని ప్రార్థన నేర్పించాడో తెలుసా? యేసయ్య పరలోకం నందున్న ఆయన ఏ తండ్రో తెలుసా? నిత్యుడగు తండ్రి. ఏ తండ్రి అంటే ఆయన అంటే నీ నాన్నన్న కొంతకాలం నీతో ఉంటాడు, ఒక 30 ఏళ్ళు. మీ నాన్నన్న నీతో ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉంటాడు అంతే. కానీ ఈ తండ్రి మాత్రం నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఈ పునరుత్థానపు ఆరాధనలో ఈ వాగ్దానం చేత కొంతమంది హృదయాలు ఆదరణ పొందుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ఆదరించను గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఆ వాగ్దానం మరలా ఒకసారి చదవండి. నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఎవరు చేర్చుకుంటారయ్యా నన్ను? నిన్నెవరు చేర్చుకుంటారమ్మా? నిన్నెవరు చేర్చుకుంటారయ్యా? నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను
కుమార్తెలనై ఉందురు. స్తోత్రం కలుగునగాక. అందరు తిడుతున్నారు, అందరు ఇబ్బంది పెడుతున్నారు, అందరు మాటలు ఇయ్యే మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. అనాథ అందరూ ఉండి అనాథ, అయిన వాళ్ళు ఉండి అనాథలాగా అందరూ ఇదే మాట, నువ్వు అనాథవి. కానీ ఈ పునరుద్ధాన ఆరాధనలో పరలోకపు దేవుని యొక్క మాట ఏంటి అని అంటే, నేను నీకు తండ్రిని. కొన్నిసార్లు నేను కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాను. కలుపుకోరు కొంతమంది, వాళ్ళతో మనల్ని కలుపుకోరు, అదొక టైపుగా చూస్తారు. ఎందుకని అనంటే వీళ్ళకి స్థాయి లేదు, సమాజంలో వీళ్ళకి మంచి పలుకుబడి లేదు, వీళ్ళు తండ్రి లేని పిల్లలు. అదొక విధమైనటువంటి చులకనతనం, అదొక చిన్నతనంగా చూస్తారు, చిన్న చూపు. గొప్ప ఆదరణ ఈ మాసం నుంచి, ఈ రోజు నుంచి మీ హృదయాన్ని ఏలుబడి చేయబోతారు. గత నెలలో వాగ్దానాన్ని ఎలాగైతే మీరు రుచి చూచి తెలుసుకొని అనుభవించారో, ఈ వాగ్దానాన్ని కూడా మీరు అలాగే రుచి చూచి ఒక గొప్ప ఆదరణ మీ జీవితాన్ని, మీ హృదయాన్ని ఏలుబడి చేయబోతుంది. వాగ్దానం తలక్రిందులైపోతున్న నీ జీవితం ఆదరణ లేక. నేను అందుకే వర్తమానం ప్రారంభంలో ఏం చెప్పాను అంటే, ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారో తెలియట్లా, ఎవరు ఎప్పుడు ఎలా మారిపోయి ఎవరు పక్కన చేరిపోయి అనాథలాగా ఒంటరిగా నిలబెట్టేస్తున్నారో తెలియట్లా, ఎవరు ఎప్పుడు ఎలాగా మారిపోయి ఎప్పుడు ఎలాగ ప్రవర్తించి రోడ్డు మీద పడేస్తున్నారో తెలియని మనుషులు మారిపోతున్న రోజుని. ఒకప్పుడు నీ ద్వారా మేలు పొందిన వాళ్ళే, నీ సహాయం పొందుకున్న వాళ్ళే, లేదా నీ కడుపున పుట్టిన పిల్లలే నిన్ను ఒక దిక్కులేని దానిలాగా, దిక్కులేని వాళ్ళ ఒక అనాథలాగా అలా నిలబెట్టారు రోడ్డు మీద. ఆ మాట ఎవరైనా చెప్పారంటే, ఎవరైనా చూడండి, నేను కొన్నిసార్లు గమనిస్తాను, కనీసం మాట్లాడటానికి కూడా కొంతమందికి మనసు రాదు. ఏంటో మరి మాట్లాడితే ఏమన్నా వాళ్ళ ఆస్తులు ఏమన్నా కరిగిపోతాయేమో తెలియదు. ఎందుకు మాట్లాడవారంటే ఏంటో తెలుసా కారణం? వీళ్ళు అనాథ, వీళ్ళు తండ్రి లేని. తండ్రి లేని వాళ్ళు చిన్నతనంగా చూస్తారు. చూడరా సమాజంలో ఎలా ఉండేది పరిస్థితి? ఈ భౌతిక సంబంధమైన తండ్రి నీకు లేకపోయి ఉండొచ్చు, కానీ పరలోకంలో ఉన్న ఆయన నిత్యుడగు తండ్రిగా నీకు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం మీద నేను చేపెట్టి ఏమని ప్రార్థన చేసుకొని వచ్చానో తెలిసిన, మీతో మాట్లాడడానికి ఎవరైతే ఆలోచించారో, మిమ్మల్ని చేర్చుకోవడానికి ఎవరైతే ఆలోచించారో, మిమ్మల్ని కలుపుకోవడానికి ఎవరైతే ఆలోచించారో, అనాథగా చేసి నిలబడడానికి లేని ఆలోచన మాట్లాడుతూ వస్తారు. దిక్కులేని వాళ్ళని చెప్పని ప్రచారం చేయడానికి రాని ఆలోచన మాట్లాడుతూ వస్తారు. ఈ వాగ్దానం మీద చేపెట్టుకుని ఎవరు ప్రార్థన చేసుకుని వచ్చాను నేను అంటే, ఎవరైతే కలుపుకోవడానికి కనీసం మాట్లాడడానికి కూడా అవమాన పడతారు. ఒక స్థాయి లేదని, ఒక రేంజ్ లేదని, ఒక లెవెల్ లేదని, ఒక పలుకుబడి లేదని, ఒక హోదా లేదని, నీవు ఒక తక్కువ వ్యక్తివి అని చిన్నతనంగా నిన్ను చూసి నీతో మాట్లాడడానికి, నిన్ను కలుపుకోవడానికి కూడా ఆలోచించిన వాళ్ళని నేను ప్రార్థన ఏమని పెట్టి వచ్చానో తెలుసా? మేము కలిగి ఉన్న తండ్రి ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన తండ్రి కాదు. మనం కలిగిన తండ్రి, మేము కలిగిన తండ్రి వీళ్ళు దిక్కులేని వాళ్ళు కాదు, వీళ్ళు నిస్సహాయులు కాదు, వీళ్ళు ఆదరణ లేని వాళ్ళు కాదు. ఎందుకని అంటే ఈ లోక సంబంధాలు లేకపోయినా, ఈ లోకంలో వీళ్ళకి బంధుత్వాలు లేకపోయినా, వీళ్ళ తరపున ఉన్నది వీళ్ళ పరలోకము తండ్రి అని చెప్పుకునే స్థాయికి మనం రావాలి. ఈ లోక ప్రజలకి అర్థమయ్యేంత స్థాయిలోనికి ఆయన నిన్ను చేర్చుకొని నీకు తండ్రిగా ఉండి ఒక ఉన్నతమైన స్థాయికి నేను తీసుకొని రాబోతున్నాను. ఎందుకని తెలుసా? ఈ లోక సంబంధమైన నాన్నైనా కొంతకాలం తర్వాత ఎడబాసి వెళ్ళిపోతాడు. వివాహం అయితే నువ్వు నీ తండ్రికి దూరం అవుతాడు. ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన తండ్రి అయినా కొంతకాలం గడిచిన తర్వాత ఎడబాటు వచ్చింది, గ్యాప్ వచ్చింది. తండ్రికి పిల్లల గురించి గుండెల్లో ఎన్నో కళలు ఉంటాయి, ఒంటిగా ఉందా? ఆ కళలన్నీ నెరవేరక ముందే తండ్రి చనిపోవచ్చు, ఆ కళలన్నీ నెరవేరక ముందే పిల్లల దూరం అవ్వచ్చు. అయితే పరలోకపు తండ్రి ఉన్నాడు చూశారు, నీ విషయంలో ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు. అంటే అర్థం ఏంటి తెలుసా? మన తండ్రి
దావీదుకు తండ్రిగా ఉండి నడిపిస్తా వచ్చాడు. మన తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా తండ్రిగా ఉండి నడిపిస్తా వచ్చాడు. మన తండ్రి అపోస్తలుడైన పౌలుకి నిత్యుడకు తండ్రిగా ఉండి నడిపిస్తా వచ్చాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో మీరు ఎవరిని చూడండి, మన పితరులకు ఆయన తండ్రిగా ఉండి ఎవరినైతే నడిపిస్తా వచ్చాడో, ఎవరికైతే ఆయన తండ్రిగా ఉంటా వచ్చాడో వాళ్ళందరూ, ఎవరికైతే ఆయన తండ్రిగా ఉంటా వచ్చాడో వాళ్ళందరూ కూడా ఏమండి సమాజంలో, వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడి ఒక ఉన్నతమైన కొండల శిఖరాల మీద జయ జెండాలను ఎగరేసేలాగా ఆయన తండ్రిగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నా దేవుడు మీకు తండ్రిగా ఉండి పితరులను నడిపిస్తూ వచ్చినట్లుగా నిన్ను కూడా నడిపిస్తూ నిత్యుడగు తండ్రిగా నీకు ఉండబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన ఎవరికి తండ్రి అయి ఉంటాడు. మొదటి మాట చెప్తున్నాను చూడండి. ఆమేన్. చాలు. మొదటి మాట ఏంటి అనంటే, కొంతమందిలో నుంచి నువ్వు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు పక్కకి వెళ్ళాలి. అంటే అట్లాగా వీళ్ళందరూ వేరే కులం, మాది వేరే కులం అని కులం 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 అని చెప్పాలని పక్కకి వెళ్ళమని కాదు. కులం అనేది ఒక గజ్జి. కులం అనేది ఒక గజ్జి. గజ్జి ఉన్న వాళ్ళు చూడండి, బస్ స్టాండ్ లో ఉన్నా గోక్కోవడమే, రైల్వే స్టేషన్ లో ఉన్నా ఆడవాళ్ళ ముందైనా అరే ఆడవాళ్ళు ఉన్నారే, ఇది బస్ స్టాండే, నలుగురు ఉన్నారు, ప్రజలు ఉన్నారని చెప్పాలని గోక్కోవడం ఆగుతారా? కొల గజ్జి ఉన్న వాళ్ళు కూడా గజ్జితో సమానమే. ప్రత్యేకం అవ్వాలి అని అంటే నాది ఈ కులం, వీళ్ళందరిది ఈ కులం, మాది ఈ కులం అని చెప్పాలని కులం 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 అని ప్రత్యేకంగా వెళ్ళటం కాదు. ఈ మధ్య క్రైస్తవులకు కూడా పడుతుంది గజ్జి, కుల గజ్జి. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాసేపు అయినా నేను రొట్టె ద్రాక్ష వేసేస్తాను కదా, బలలో పాలు పంపులు పొందొద్దు. నాది ఈ కులం, మాది ఈ క్యాస్ట్ అని చెప్పానని కులాన్ని గురించినటువంటి గజ్జి ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రభు బలలో చెయ్యి వేసినా కానీ వాళ్ళు ప్రభుతో సంబంధం ఉన్నవాడు కాదు. ప్రత్యేకముగా ఉండడం అనంటే ఇది మా కులం, మేమిది. 3 సీలు అనండి, 3 సీలు అనండి. సి 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 చెప్పండి అమ్మా, పిచ్చులు అర్థమిస్తారండి. నేను చెప్పి చెప్పండి. సి 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 3 సీలు. ఏంటిది? మొదటి సి ఏమో క్యాస్ట్, రెండో సి ఏమో క్యాష్, మూడో సి ఏమో కలరు. ఫస్ట్ సి ఏమో క్యాస్ట్, సెకండ్ సి ఏమో క్యాష్, థర్డ్ సి ఏమో కలరు. ఈ 3 ప్రస్తావన దేవుని పిల్లల నోటి నుంచి రాకూడదు. నాది క్యాస్ట్ అని కానీ, నాకింత క్యాష్ ఉంది అని కానీ, నేను ఇంత కలర్ ఉన్నాను అని కానీ, ఈ 3 పొరపాటును కూడా దేవుని పిల్లల నోట భేదాభిప్రాయాలు ఈ 3 విషయాల్లో కలగకూడదు. హల్లెలూయా. యేసు మాత్రమే జయం. హల్లెలూయా. ఎవరికి ఆయన తండ్రిగా ఉంటాడంటే ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి. నువ్వు ఎలా ఉండాలమ్మా? చెప్పండి, ఎలా ఉండాలి? ప్రత్యేకంగా. ఎవరికైనా తండ్రి అంటాడు? మొదటి మాట, ప్రత్యేకించుకుని వారికి ఆయన తండ్రి అంటాడు. నువ్వు ఎలా ఉండాలి? హల్లెలూయా. అంటే ఎట్లాగా నన్నంటే నామాలు కాకి అన్నట్టుగా నేను సపరేట్ నేను సపరేట్ నేను సపరేట్ అని ఎవరిలో కలవడం నమ్మని కాదు. కొన్ని ఉంటాయి అడుగుతుంది, ఎవరిలో కలవు, రాసంతో బ్రదర్స్ తో సిస్టర్స్ తో కలవరు. ఫోన్ పట్టుకొని సామెత కూడా లోకంలో ఏంటి, కోతి కొబ్బరి చెప్పులు ఎక్కడ ఉండిపోయిన కోతి ఇవి సపరేట్ గా ఆ ఫోన్ పట్టుకొని ఇంకా అదే లోకం వాళ్ళకి ఎవరితో కలవరు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఏ విషయంలో ప్రత్యేకంగా ఉండాలి అంటే, ఇంకో విషయం
నీ విశ్వాసాన్ని ఎవరైతే బలహీనపరుస్తారో, నీ ఆత్మీయతని ఎవరైతే బలహీనపరుస్తారో, ఎవరిని కలిస్తే నీ భక్తి ఊడిపోద్దో వాళ్ళ నుంచి నీ ఆత్మీయతను సన్నగిల్లిపోయేలాగా చేసేవాళ్ళు ఎవరి మాటలైతే ఉన్నాయో వాళ్ళ నుంచి నువ్వు ప్రత్యేకించుకోవాలి. గుడిచిన తల్లి చెప్పండి గట్టిగా. ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలమ్మా? ఈ మాట గురించి చాలాసార్లు చెప్పాను. ఈ మాట ముగించేసి ముందుకెళ్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట, ఆ మాట కంటిన్యూ చేయండి. ఏం ముట్టకూడదండి? రెండవ మాట, ఆయనను చేర్చుకొని నీకు తండ్రిగా ఉండి నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అని అంటే నీ అపవిత్రత అంతా కూడా కడగబడాలి. ఎలాగా? యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేసింది. హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం. బైబిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్తావు? యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే అని ఏం అరుస్తారు? కొంతమంది నోట్లో నుంచి యేసు రక్తం అనే మాట వినబడిందంటే అర్థం చేసుకోవచ్చు. మనకి ఎవరికైనా దడబుట్టి ఏదైనా ఒక ఇంట్లో యేసు రక్తం అని కేక వినబడింది అంటే ఆ ఇంట్లో ఏదో భయం కలిగితే ఏమంటారు? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం చెప్పాలి, మంచిదే. భయం కలిగినప్పుడు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని ఆ మాట చెప్పుతా ఆ యేసు రక్తంలో శక్తిని ఆశ్రయించలేకపోతే ఆ యేసు రక్తంలో కడగబడితే అపవిత్రత మొత్తం పోతుంది, పవిత్రత కలుగుతుంది. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని భయం కలిగినప్పుడు చెప్తూ ఉండటం మాత్రమే కాదు, ఆ యేసు రక్తంలో కడగబడి భయాలన్నిటి నుంచి విడిపించబడి అపవిత్రంతా కడిగివేయబడి నీవు పవిత్రుడిగా, నీవు పవిత్రురాలిగా, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడటానికి ఆ యేసు రక్తానికి నిన్ను అప్పగించుకోవాలి. ఆ యేసు రక్తంలో కడగబడటానికి నిన్ను అప్పగించుకోకుండా, బాప్తిస్మం పొందడానికి అప్పగించుకోకుండా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పే పదం వలన దెయ్యాలు పోతాయేమో కానీ ఆ పేరు చెప్పినంత మాత్రాన్ని పరలోకానికి పోవు నువ్వు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అంటే దెయ్యాలు పారిపోతున్నాయి అమ్మా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పుకుంటా పరలోకానికి వెళ్ళిపోతానమ్మా అని అంటే ఆ మాట చెప్పడం వల్ల భయం పోతాయి, దెయ్యాలు పోతాయి. కానీ ఆ యేసు రక్తంలో కడగబడి యేసయ్య యొక్క రక్తాన్ని పానం చేసి ఆయన రొట్టెను, ఆయన శరీరాన్ని భుజిస్తేనే పరలోక రాజ్య ప్రవేశం. ప్రభు రాకడ వరకు ఆయన రక్త మాంసాల్లో మనం భాగస్తులుగా మనం భుజిస్తూ పానం చేస్తూ ఆయన రాకడికి సిద్ధపడుతూనే ఉండాలి. హల్లెలూయా. బాప్తిస్మం లేని వాళ్ళు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి ఈరోజు. ఎందుకని? ఎవరైతే పవిత్రులుగా మార్చబడతారో వారిని ఆయన చేర్చుకుంటారు. ఆమేన్. వాగ్దానాన్ని